చాలా మంది అడుగుతున్నారు డీజిల్ కార్ బెటరా ఈవీ కార్ బెటరా అనేది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మన మైండ్ సెట్ అంతే. ఇప్పుడు జనాలు ఒక 3 రకాల కింద డివైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు నీకు డీజిల్ బెటరా, పెట్రోల్ బెటరా, ఈవీ బెటరా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్లేస్, నువ్వు సిటీలోనే తిరుగుతావు అనుకో, సిటీ దాటి బయటకు వెళ్ళావు అనుకో, ఈవీ అనేది నీకు పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటావు, నువ్వు తిరుగుతావు, అయిపోయింది. లేదు నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్తాను, ఎప్పుడో ఒకసారి లాంగ్ ట్రిప్కి వెళ్తాను, బట్ మోస్ట్లీ ఇక్కడ నుంచి నా హోమ్ టౌన్కి వెళ్తాను అన్నాను, స్టిల్ నీకు ఈవీ అనేది బెటర్ చాయిస్. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటావు, వెల్ అండ్ గుడ్. లేదు నేను ఇంజిన్ స్టార్ట్ చేసి నేను ఎటు వెళ్తానో నాకే తెలియదు, అలాంటి నా మైండ్ సెట్ అనుకుంటావా, నీకు ఈవీ అనేది ప్రిఫరబుల్ చాయిస్ కాదు. బట్ ద వర్స్ట్ కేసెస్ నేను ఆ థర్డ్ కేటగిరీయే, ఎటు చార్జ్ చేసి ఎటు వెళ్తానో తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫ్యూయల్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ పెడదామని అయితే నేనైతే అనుకోలేదు. అయినా ఈవెన్ నేను థర్డ్ కేటగిరీ అయినా నేనైతే ఈవీ అయితే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇదే కారు నేను పెట్రోల్ తీసుకుంటే నాకు కిలోమీటర్కి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే డీజిల్ తీసుకుంటే కిలోమీటర్కి ఆల్మోస్ట్ 6 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది. అదే నేను ఇప్పుడు ఈవీ తీసుకున్నాను, నా వర్స్ట్ కేసు నేను విత్ ఇన్ సిటీలో అయితే కిలోమీటర్కి రూపాయి ఖర్చు అవుతుంది, అండ్ హైవేలో అయితే 3 to 5 రూపీస్ ఖర్చు అవుతుంది. సో మోస్ట్లీ డీజిల్ కూడా ప్రిఫరబుల్లే, బట్ నాకు ఈ పవర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐ చూజ్ ఈవీ. సో మీరేం చూస్ చేసుకుంటారో కింద కామెంట్లో చెప్పండి.